ఉదయం లేచినంతనే ధర్మరాజు వేదవ్యాసుని సుఖమున సవిస్తరముగా హనుమద్ వ్రతం ఆచరించను. ఈ రీతిగా ధర్మరాజు హనుమద్ వ్రత ఉద్యాపన ఆచరించి ఆద్యసిక్తమైన పాయసం చేత హనుమత్ మూలమంత్రంలో హోమం చేసి వ్రతం సంపూర్ణమనర్చెను. ధర్మపత్నికి ద్రౌపదితో ధర్మరాజు హనుమద్ వ్రతం ఆచరించి సంవత్సరం గొడవగానే తిరిగి రాజ్యమును పొందెను. అవున ఓ శౌనకాది మహామునులారా, మీరు కూడా హనుమద్ వ్రతము చేసి ఎటువంటి ఫలితం పొందిరో చెప్పమని కోరాను. పరాశరుడు చెప్పుచున్నారు. ప్రతిరోజు కూడా దేనిని వినుడి ద్వారా మానవుడు హనుమద్భక్తుడు అగును. అట్టి పాపనాశన కార్యము కథ చెప్పుదున వినుము. పూర్వము చంద్రవంశంలో పుట్టినవాడు, ధర్మములన్నీ తెలిసినవాడు, బంధువులందరితో కూడా కూడినవాడు, అహంకారం లేనివాడు రాజు సోమదత్తుడు ఉండేవాడు. అతడు సత్యమునే పలుకువాడు, ఎల్లవేళలా మౌనముగా ఉండువాడు, అతిథులను పూజించువాడు, పరాక్రమవంతుడు, కలవరం లేనివాడే భూమిని పాలించుచు శత్రువులను. అప్పుడు ఆ మహాసాధ్య మునికి వినమ్రాన్ని నమస్కరించి అడిగి రక్షించమని ప్రార్థన చేయించాడు. మహానుభావ, శత్రువుల చేత పీడింపబడి అదితో వచ్చిన మిమ్మే శరణ పొంది నమ్మములను రక్షించు అని తాము అందరి యందును వాత్సల్యం కలవాలి. రామరాజ్యం ఇచ్చినది. ఓ రాజా, దీనిని జపించు, వెంటనే జయసిద్ధి కలుగును. హనుమత్ ప్రభు వ్రతము తెలిపిన వినుము. సమస్త ప్రయోజనములు ఇచ్చినది, ఎల్లప్పుడూ కూడా విజయం చేకూర్చున్నది అయిన ఈ వ్రతమును వైశాఖ మాస కృష్ణపక్ష దశమి నాడు లేదా ఆపై అమావాస్య నాడు లేదా మాఘమాస మొదలు